వంగవీటి రాధ టీడీపీలోకి చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అర్ధరాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. మాజీ ఎంపీ లగడపాటితో భేటీ అనంతరం సీఎం నివాసానికి రాధ చేరుకున్నారు. రాధాకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాధాను చంద్రబాబుకు దగ్గర చేయడంలో లగడపాటి కీలక పాత్ర పోషించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ విజయసారథి అందిస్తారు. విజయసారథి, ప్రియ మొత్తం మీద అనుకున్నదే జరిగింది. ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టు వంగవీటి రాధ టీడీపీ కోర్టుకే చేరుకుంటున్నారు. నేను అర్ధరాత్రి అయిన సీఎం ఇంటికి చేరుకుని సీఎంతో భేటీ అయ్యారు ఉండవల్లిలో. ఆయనతో పాటు ఉండవల్లి లగడపాటి రాజగోపుర మంతనాల్లో సాగించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఎంటైర్ ఇష్యూలో నిజానికి ఎప్పుడో ఆయన చేరాల్సి ఉన్నప్పటికీ ఆయన ప్రకటించినప్పటికీ అది అయితే చేరడం మాత్రం లేట్ అయింది పార్టీలో. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని తన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదలకు సంబంధించినటువంటి కొన్ని భూముల విషయంలో గవర్నమెంట్ స్పందించాలి అని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ కాస్త లేట్ అయింది జీవోలు ఇవి ప్రిపేర్ చేయడానికి కానీ లేకపోతే దానికి సంబంధించి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడానికి. చివరికి ఆయనకు సంబంధించినటువంటి అన్ని డిమాండ్లకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గవర్నమెంట్ ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. నేను అర్ధరాత్రి చాలా నాటికీ పరిణామాల మధ్యలో చంద్రబాబుని కలిశారు. ఆయనతో పాటుగా లగడపాటి పూర్తి దీనికి మధ్యవర్తిత్వం వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మంచి రోజు చూసిన తర్వాత ఈ 1-2 రోజుల్లో ఆయన ప్రాధికారికంగా టీడీపీలు అంటే పెద్ద సభ ద్వారా చేరబోతున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయన పూర్తి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. నేను అర్ధరాత్రి దాటిన తర్వాత 12 దాటిన తర్వాత చంద్రబాబుని కలిశారు. పూర్తి స్థాయిలో అంటే నిజానికి ఇప్పటికీ ఒక 10 రోజుల ముందే పూర్తవుతున్న ప్రక్రియ చాలా లేట్ అయిందని చెప్పాలి. ఆయనకి మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కొనకళ్ళ నారాయణ తోటి ఆల్రెడీ అంటే సిట్టింగ్ ఎంపీ ఆయనతో ఆల్రెడీ చంద్రబాబు కూడా మాట్లాడారు. సో మా మచిలీపట్నం నుంచి ఎంపీగా టీడీపీ తరఫున రాధా పోటీ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తూ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయసారథి.